పుష్పరాజ్ పైచేయి సాధించాడు. పవన్ కళ్యాణ్ శిబిరం మీద తనదే ఆధిక్యతని చాటుకున్నాడు. ఇప్పటికే 2 రోజుల పాటు సాగిన వసూళ్ల పర్వం చూస్తుంటే భారీ విజయం వైపు పుష్ప 2 సాగుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్ రూలింగ్ మొదలైనట్టుగా కనిపిస్తోంది. మెగా శిబిరంతో సంబంధం లేకుండా సొంత చరిస్మాతో ఇలాంటి విజయం సాధించడమే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా ఈ సినిమా ఫెయిల్యూర్ కోసం జనసేన శ్రేణులు చాలా ప్రయత్నం చేశాయి. పవన్ కళ్యాణ్ అనుచరులంతా అనేక రకాల నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు. రిలీజ్కు ముందే కాకుండా రిలీజ్ తర్వాత కూడా ఈ సినిమాకి నెగిటివ్గా వివిధ రకాల ప్రయత్నాలు సోషల్ మీడియా నిండా హోరెత్తిపోయాయి. తాము సినిమాకు చూడబోమంటూ అదేవిధంగా మూవీ రూల్స్ ఇతర రకరకాల వ్యవహారాల చుట్టూ భారీ స్థాయిలో చర్చ చేశారు. కానీ వ్యవహారం చేయి దాటిపోయింది. అల్లు అర్జున్ ఇప్పటికే తన హవాను నిరూపించుకునే స్థాయికి వచ్చేశాడు. ఆయనకి టాలీవుడ్లోనే కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఇమేజ్ కనిపిస్తుంది. భారీగా ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ ఎదిగిపోయాడు. ఐకాన్ స్టార్గా ఇప్పటికే గుర్తింపు సాధించేశాడు. దాంతో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి చరిస్మా అల్లు అర్జున్కి అడ్డంకి కాలేకపోయింది. ఇదొక కీలకమైనటువంటి వ్యవహారం. మెగా శిబిరంలో చిరంజీవితో అల్లు అర్జున్కి పెద్దగా వైరుధ్యం లేదు. ఒకవేళ వైరుధ్యం అంతర్గతంగా ఉన్నప్పటికి కూడా అది బాహాటం కాదు. కానీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య ఉన్నటువంటి విభేదాలు చాలా బహిర్గతం. నంద్యాల ఎన్నికల సాక్షిగా అది చాలా స్పష్టంగా బయటపడింది. ఆ తర్వాత నాగేంద్రబాబు వ్యవహరించినటువంటి తీరు, తాజాగా ఈ సినిమా సందర్భంగా నాగేంద్రబాబు పెట్టినటువంటి వివేకానందుడి కోట్ కానీ, ఆ తర్వాత సినిమా సక్సెస్ గురించి రిలీజ్ కొన్ని క్షణాల ముందు చేసినటువంటి ట్వీట్ కానీ, ఇవన్నీ పవన్ కళ్యాణ్తో అల్లు అర్జున్కు ఉన్నటువంటి వైరుధ్యాన్ని స్పష్టంగా చాటుతున్నాయి. 2 శిబిరాలు విడివిడిగా సాగబోతున్నట్టుగా సంకేతాలు ఇస్తున్నాయి. ఆ క్రమంలోనే అల్లు అర్జున్ క్యాంప్ భారీగా పైసేయి సాధించడంతో ఇప్పుడు పుష్పరాజ్ విజయోత్సాహంతో ఉన్నారు. ఒకటి ఆ సినిమా సక్సెస్ అయితే ఆ సినిమా సక్సెస్ ద్వారా భారీగా వస్తున్న వసూళ్ల పర్వం సంతృప్తినిస్తుంటే, రెండో వైపు పవన్ కళ్యాణ్ శిబిరం చేసినటువంటి దుష్ప్రచారాన్ని అంతా తిప్పికొట్టి వారి మీద పై చేయి సాధించేలా విజయం సాధించడం అన్నది అల్లు అర్జున్ క్యాంప్కి అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. ఇది ఇప్పుడు ఆ క్యాంప్ని మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా ద్వారా మొదలైనటువంటి ఈ విభేదాలు, ఈ వర్గపోరు, ఈ బాహాటంగా సాగుతున్నటువంటి వ్యవహారం ఎంతవరకు దారి తీస్తుంది అన్నది కీలకమైనటువంటి విషయం. టాలీవుడ్లో ప్రస్తుతం మెగా శిబిరాందే పైచేయి, వారి మాటే చెల్లుబాటు అవుతుంది, అన్నింటా తమ మాటే నడుస్తుందని వారు ఆశిస్తున్నటువంటి వేళ వాస్తవానికి మా అధ్యక్ష ఎన్నికల్లో మెగా శిబిరానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అప్పట్లో మెగా క్యాంపు మద్దతు ఇచ్చినటువంటి ప్రకాష్ రాజ్ ఓటమి చవిచూశారు. మెగా వ్యతిరేక శిబిరం మంచు విష్ణు రూపంలో విజయం సాధించింది. ఆ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ ద్వారా మెగా శిబిరానికి మరో ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. అయితే ఇది చిరంజీవికి, రామ్ చరణ్కి ఎంతవరకు సంబంధం, పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబుకి ఇది పరిమితం అవుతుందా, రకరకాల చర్చలు అయితే సాగుతున్నాయి. ఏం సాగినా పుష్పరాజ్ ద్వారా మెగా క్యాంప్కి ప్రత్యామ్నాయంగా మరొక శిబిరం ద్వారా తానే మెగాస్టార్ స్థాయికి ఎదగాలన్నటువంటి ఆలోచనతో ఉన్న అల్లు అర్జున్కి మంచి బూస్టింగ్ ఇచ్చిందనే చెప్పాలి. 2 రోజుల్లోనే 400 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా లెక్కలు చెబుతున్నారు. ఇక వీకెండ్లో 2 రోజులు కూడా భారీగా వసూళ్ళు అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో మొదటి వారంలోనే ఆ సినిమా అనుకున్నట్టుగా 1000 వాలా దిశగా సాగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అల్లు అర్జున్కి ఉత్సాహాన్ని ఇస్తుండగా జనసేన శిబిరాన్ని మాత్రం నైరాశ్యంలోనే ముంచుతుందని చెప్పొచ్చు. త్వరలోనే రామ్ చరణ్ గేమ్ చేంజర్తో పాటుగా పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా రిలీజ్కి సిద్ధమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా ఇదే రీతిలో సోషల్ మీడియాలో ఒకరి ఫ్యాన్స్ ఒకరి మీద దుమ్మెత్తి పోసుకునేటువంటి రీతిలో క్యాంపెయిన్ చేయడం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఇది తమిళనాట ఎక్కువగా సాగుతూ ఉంటుంది. తమిళ హీరోల అభిమానులు ఒకరి మీద ఒకరు సోషల్ మీడియాలో సాగించేటువంటి యుద్ధం ఆషామాషిగా ఉండదు. అదే పరంపర, అదే సంప్రదాయం, అదే ఆనవాయితీ ఇప్పుడు తెలుగునాట కూడా మొదలవుతున్నటువంటి సంకేతాన్ని పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇచ్చేశారు. దీనికి ప్రతిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ రీతిలో స్పందిస్తారు, అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఇది మెగా శిబిరంలో విభేదాల్ని ఇది ఎంతవరకు పెంచుతుంది, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది చూడాల్సి ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.